సార్ 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 ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్ సార్. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చాలా గ్రేట్ సార్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ మీరు ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పాస్ పోసుకోవడం సార్, ఈ కాలువ గట్ట పాస్ పోసుకోవడం సార్. సార్ మా ఇంటికి వెళ్దాం సార్, మా బాత్రూమ్ లో పాస్ పోసుకోండి సార్. చాలా రిచ్ అవ్వం సార్. రండి సార్ ప్లీజ్ సార్, రండి సార్ రండి. రమా ఎవరు వస్తున్నారో చూడు, ఎమ్మెల్యే గారు మన ఇంటికే వస్తున్నారు. రండి సార్ త్వరగా తెలిసి వెళ్ళవే, త్వరగా వెళ్ళే 10 నిమిషాలు బాత్రూమ్ క్లీన్ చేయొచ్చు. వెళ్ళు. మీరు రండి సార్, ఎమ్మెల్యే గారు మన బాత్రూమ్ లో పాస్ పోసుకోవడానికి వస్తున్నారు. చిచ్చి ఇదేం పని? అక్కడేం చేస్తున్నారు సార్? ఏంటండి ఈ పని? మీకేమైనా బుద్ధి ఉందా? ఇంటికి మా ముందు పాస్ పోతారా? చిన్న పిల్లలు కూడా ఇలాంటి వెధవ పనులు చేయరు కదండి. మీలాంటి బేవర్స్ ఎమ్మెల్యే ఒక్కటి చాలండి సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి. చెత్త రాజకీయాలు. అందుకే నేను 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఎరా ఓటేసావా? నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్ లోనూ ఓటేయలేదు, వేయను కూడా. ఇక్కడ ఒంటేలు పోస్తే నీ ఇల్లు మాత్రమే కంపు కొడుతుంది, కానీ నాలాంటి ఎదవలు ఎమ్మెల్యేలు అయితే సొసైటీ మొత్తం కంపు కొడుతుందిరా లోపల ఎదవా. నీలాంటి వాళ్ళు ఓట్లు వేయకపోతే నీ ఓట్లు ఎవడో వేసి గూండాలు రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారా. మా కోసం ఈ ప్రజలు ఇల్లు తిరిగి అపోజిషన్ పార్టీ వాళ్ళతో గొడవలు పడి తన్నులు తిని చచ్చిన వాళ్ళ ఓట్లు కూడా వేసి మమ్మల్ని గెలిపిస్తున్నారా. నీలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రం గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి రండి ఎమ్మెల్యే గారు మా ఇంట్లో డిన్నర్ చేయండి, రండి ఎమ్మెల్యే గారు మా ఇంట్లో వచ్చపోయింది, ఇదిగోండి మీ కార్ గిఫ్ట్ అని మమ్మల్ని లోపరుచుకుని మచ్చిక చేసుకుని మనీతో మందుతో మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారా. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తా, అప్పుడు ఓటు వేయలేదన్నావనుకో, ఇప్పుడు గుమ్మంలో పోసా అప్పుడు. నమస్తే సార్. పాత గవర్నమెంట్ లో ఉన్న ఎస్ఐల్ని మార్చి మిమ్మల్ని అపాయింట్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ సార్. మా నిజాయితీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇష్టమైన పోలీస్ ఆఫీసర్లని వాళ్ళ నియోజకవర్గంలో వేయించుకోవడం వెరీ కామన్ సార్. ఎవరి పార్టీ రూలింగ్ లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం, వాళ్ళకి అనుకూలంగా కేసులు పెట్టడం, ఇది పోలీసులకు కామనే అని పబ్లిక్ లో అండర్స్టాండింగ్ ఉంది సార్. ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నేరం చేసినా కేసు పెట్టరన్నమాట. అది అండర్స్టాండింగ్ మేడం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే భగవంతుడు గారు, ఎమ్మెల్యే భగవంతుడు గారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. అయ్యా తమరు ఎమ్మెల్యే అయిపోయారు, ఇక మా అందరి కష్టాలు తీరిపోయినట్టే బాబు. అదే కాగితాలు ఇటువంటి అయ్యా మా బస్తీలో. మీ బస్తీలో చికెన్ గున్యా ఉంది, మలేరియా ఉంది, అవును, కలరా ఉంది, అవును, రోడ్లు లేవు, అవును, కరెంట్ లేదు, అవును, వాటర్ ప్రాబ్లం. అవునయ్యా. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేస్తాను. వెళ్ళి 80 లక్షలు పట్టరా. 80 లక్షల దేనికయ్యా? ఈ పనులన్నీ చేయించడానికి. ఈ పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ ఉంది కదయ్యా. మరి నేను గవర్నమెంట్ కి చెప్తేనే కదన్నా పనులు అయ్యేది. నేను గవర్నమెంట్ కి చెప్పడానికి నాకు అయ్యే ఫీజు 80 లక్షలు. మీరు ఎమ్మెల్యే అయ్యండి ఇంత డైరెక్ట్ గా లంచం అడుగుతారా? మేము ఫ్రీగా సేవ చేయడానికి మీరు ఫ్రీగా ఓట్లేశారా? మీరు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, మేము మాత్రం ఊరికినే సేవ చేసి పెట్టాలి. మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా, మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఏలం పాటలో పడితే మాకు డబ్బు ఇవ్వండి, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం. మీరు డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. అలా కాకుండా కులం మతం డబ్బులు చూడకుండా ఫలానా వాడిని గెలిపిస్తే మనకి సేవ చేస్తాడు అని ఓ మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి వాడు మీకు సరిగా సేవ చేయకపోతే అప్పుడు ఆ ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని మా ప్రజలకు ఎందుకు సేవ చేయట్లేదురా వెధవా అని అడిగే హక్కు మీకుంటుంది. అలా కాకుండా మీరు నోట్లకి సారా ప్యాకెట్లకి చీరలకి అమ్ముడైనంత కాలం నాలాంటి లంచం తీసుకునే ఎమ్మెల్యేలు పుట్టుకొస్తారా లోపర్ వెధవా. వెళ్ళండి. రాజా, ప్రజల్ని తిట్టావు, మళ్ళీ ఎలక్షన్ లో ఓట్లు ఎలా వేస్తారు? 2 రోజుల ముందు మనం తిన్న కూర నీకు గుర్తుందా? లేదు. 2 రోజుల ముందు తిన్న కూర మనకు గుర్తులేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకి నేను తిట్టిన బూతులు జనానికి గుర్తుండవు. నిజమా? 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 11 నెలల్లో ఏమీ పట్టించుకోకుండా చివరి నెలలో బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం, ఫ్రీగా ఇల్లు ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ ఇస్తాం, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రజలకు చెప్తే చాలు, వాళ్లే ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. అంతెందుకు, ఈ రోజు నన్ను తిట్టుకుంటున్న ప్రజలతో రేపు జిందాబాద్ కొట్టించుకుంటా. రేపు నీ బర్త్డే, రేపే క్యాబరే ఓపెనింగ్.
ఆ ఫంక్షన్ లోనే జనం మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తా. మర్యాదగా చెప్తే వినిపించుకోకుండా గొడవ చేశారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తారు. పర్మిషన్ లేదని చెప్పాను. మాకు పర్మిషన్ ఏంటండి? కొడతారా సార్? ఏం జరిగింది? మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారండి. వద్దని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులనే తోసేశారు సార్. అందుకే లాఠీ చార్జ్ చేశాను. ఇటండి సార్. మీరు పబ్లిక్ సర్వెంటే కదా? ఎస్ సార్. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాసేవకుడు అనే కదా అర్థం? ఎస్ సార్. ప్రజలంటే ప్రజాస్వామ్యంలో దేవుళ్లతో సమానం. అవునా కాదా? అవును సార్. అవునని తెలిసినప్పుడు దేవుళ్ళని సేవకులు కొడతారా? సార్ అర్థమయ్యేలా చెప్తాను. ఆ లాఠీలు ఇవ్వండి. మీలో దెబ్బలెవరు తగిలాయి? నన్ను కొట్టారండి, మా ఆడవాళ్ళందరూ కూడా కొట్టారండి. మీ తరపున మీ ఆడోళ్ల తరపున పోలీసులు మిమ్మల్ని ఎలా కొట్టారో అలా వాళ్ళని కొట్టు. ప్రజాస్వామ్యానికి ప్రజలే కింగ్స్. రూల్స్ మేకర్స్ వాళ్లే, రూల్స్ బ్రేకర్స్ వాళ్లే. ఇష్టమైతే హెల్మెట్లు పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే హెల్మెట్లు పెట్టుకోరు. రోజుకు 100 మంది లారీల కింద బస్సుల కింద పడి తలలు పగిలిపోతున్నా సరే హెల్మెట్లు పెట్టుకోరు. ఎందుకంటే క్రాపు చెరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది గనక. దట్ ఈస్ పబ్లిక్. అలాంటి దేవుళ్ళ మీద ఇంకోసారి లాఠీ పడిందో ఇలాగే టోపీలు లెగిసిపోతాయి. ప్రభుత్వం క్యాబినెట్ ఎప్పుడో బ్యాన్ చేసింది కదా, ఏ హక్కుతో మళ్ళీ మీరు క్యాబినెట్ ప్రారంభిస్తున్నారు? అది చట్టరీత్యా నేరం అని మీకు తెలీదా? లంచం తీసుకోవటం చట్టరీత్యా నేరం. అలాగని లంచం తీసుకోవడం మానేస్తున్నారా? వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం. దేశంలో ఎక్కడ వ్యభిచారం జరగట్లేదా? చెప్పండి. నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండి అమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు సార్. మీరు డయల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్, ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పని చేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు ఆ వెధవ గురించి ఆలోచించడం ఎందుకు? వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చూడలేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో, క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తిగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు. వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? చెప్తాను. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు? నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు? నువ్వు స్కాముల్లో ఎంత తిన్నావు? నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు? నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఆహార పథకంలో ఎంత తిన్నావు? జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావో చెప్పు. వెళ్ళిపో. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. వదిలేండి. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదవద్దు. ఉతకండి, వెళ్ళండి. వెళ్ళిపోవాలి నువ్వు. ఏయ్! ఏంటిది? ప్రజల్ని కొడతారా? ఇదిగో పోలీసు వ్యవస్థ నశించాలి. అధికార జులుం నశించాలి. పోలీసు జులుం నశించాలి. అలా శంకర్ దాదాలో వచ్చేస్తున్నాడు ఏంట్రా? మన కార్యకర్తలా మనం కూడా పారిపోదామా? చేసేస్తాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. అయినా పర్వాలేదు. ఏంటి నాకేమైనా భయం అనుకున్నావా? ఎంత బొలుపురా మీకు? ఏట్రా ముఖ్యమంత్రిని పిలుస్తావా? అంత ధైర్యం నీకు? ఏట్రా మాజీ సీఎం తిడుతున్నావా? మీరేమే వెళ్ళారా? మీరు మనుషుల పశు. వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మన రాష్ట్రానికి 2 కళ్ళు రావాళ్ళు. ఒకళ్ళు హరితాంధ్రం చేశారు, ఒకళ్ళు స్వర్ణాంధ్రం చేశారు.
వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ఉందా మీకు? ఏ నియోజకవర్గం ఇది? ఎవరండి గెలిపించింది? చెప్పా. మా నియోజకవర్గ ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లు గెలుచుతాం. అది నువ్వు ఎమ్మెల్యే మా లీడర్ తప్ప ఇంకోసారి ఇలా వాకుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా? లోపలండి.